హైకోర్టు లైన్ క్లియర్ చేసిన నేపథ్యంలో మళ్ళీ హైడ్రా ఇక్కడ మూసీ పునరుజ్జీవన పథకానికి జీవం పోస్తానంటుంది. మూసీని ఆక్రమించుకొని నిర్మాణాలు చేసిన నిర్మాణాలని ఎట్టి పరిస్థితుల్లో వదలము, వాటిని క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. అయితే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ స్థలాలు కోల్పోతున్న ఇల్లు కోల్పోతున్న వారికి డబల్ బెడ్రూమ్ ఇంటితో పాటు ఔటర్ రింగ్ రోడ్ వద్ద దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి 150 గజాల స్థలం ఇచ్చే ప్రపోజల్ అయితే ఒకటి ప్రభుత్వం దగ్గర ఉంది. దానిపై ఇక్కడున్న మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు, త్వరలో నిర్వాసితులు కాబోతున్న వాళ్ళు, వాళ్ళ స్పందన ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. మీరు ప్రభుత్వం ఇచ్చే ప్రపోజల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారండి? మాకి ప్రభుత్వము మేము ఇక్కడ 30 ఏళ్ళ నుండి ఉన్నాం సార్. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే జీవనం గడుచుకుంటా మేము ఇంటింటి పోయి చెత్త తెచ్చుకొని ఇంటింటికి పోయి పైసలు తెచ్చుకొని 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఈ స్థలంలోనే ఉన్నాం. మేము ఎక్కడ ఎవరికైతే రూపాయి కిరాయి ఇస్తలేము, మేము ఇస్తలేము, ఇది ప్రభుత్వం స్థలం అనుకొని ఇక్కడ వచ్చి ఉన్నాము. ఉన్నాక మాకు ఇప్పుడు చడంగా వచ్చి రెడ్ మార్క్ వేసి ఇండ్లు కాల్ చేయాలి, అవి కాల్ చేయాలంటే మాకు ఏదన్నా ఒక అదే రోజు చూపిస్తే మామూలుగానే ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉంటే మేము వెళ్ళిపోవాలనుకున్నాం సార్. ఖాళీ చేయడానికి అయితే మీకేం ఇబ్బంది లేదు? ఏం ఇబ్బంది లేదు. మాకు ఏదన్నా అదే రోజు చూపించాలి. మా 30 సంవత్సరాలు ఉంటున్నాం కదా ఇక్కడ, మాకు ఏదన్నా అదే రోజు చూపిస్తే మేము వెళ్ళిపోవడానికి రెడీ. నిర్వాసితులు చెప్పేది ఏంటంటే మాకేమన్నా ఉండటానికి డబుల్ బెడ్రూమ్ లాంటి ఇల్లు ఇచ్చి అలాగే వాళ్ళ కుళ్ళ ల్యాండ్ ఇస్తే అక్కడ మేము కట్టుకుని ఉంటాం, అలాంటి సదుపాయం కల్పించాలని వాళ్ళంతా కోరుతున్నారు. ప్రభుత్వానికి సహకరిస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. మాకు పోవడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మా 30 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నాం. మాకు పని చేసుకోవడానికి ఇక్కడ అనుకూలంగా ఉంది. ఎక్కడో తీసుకొని మళ్ళీ దూరంగా 30-40 కిలోమీటర్స్ అంటే మా ఇంటి చేత సేకరణ చేసేటోళ్ళం. అది తీసుకొని పోయి 40 కిలోమీటర్లు తెచ్చి పని చేత చేసుకోలేము. అందుకని మాకు ఇక్కడ ఏదైనా మన దగ్గరలో మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. ఎందుకంటే మా చెత్త బండ్లు డబుల్ బెడ్రూమ్లో పెట్టుకోలేము. ఎక్కడైనా ఇంటి పక్కన పెట్టుకుంటే అభిక్షణ చేస్తారు. మాకు కొంచెము 5-6 కిలోమీటర్ దూరం అయినా చింత లేదు. మాకు సేఫ్గా ఉండే ప్లేస్లో ఇచ్చిన అనుకో మమ్మల్ని ఎక్కడ ప్రభుత్వాన్ని సాధించడానికి రెడీగా ఉన్నాం. అంతే. మీరు చెప్పండి అమ్మా. చెప్పండి, మీరు చెప్పండి. మాట్లాడు. మేము ఇక్కడ వచ్చి ఒక 20-30 ఏళ్ళు అవుతుంది సార్. ఇక్కడ వీళ్ళంతా చిన్నగా ఉండరు మామ. ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళంతా చిన్నగా ఉండి ఇక్కడ పిల్లలు కూడా మా మనవాళ్ళు అంతా ఇక్కడే పుట్టిండ్రు, ఇక్కడనే చేసుకుంటున్నాము. మా ఆయన ఇక్కడే పోయిండు, మా పెద్ద కొడుకు ఇక్కడే పోయిండు, అందరూ పోయిండు ఇక్కడే మేము ఇక్కడే జీవనం చేస్తున్నాము. మాకు ఏడో ఇడిచిపోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడంటే ఏదో మాకు ఇంత ఖాళీ స్థలం కానీ చూపిస్తే కానీ మేము ఏదో చుట్టూ గుడిసెలు వేసుకొని కానీ ఉండాలని మాకు కోరుకుందాం సార్. ప్రభుత్వం కనీసం ఖాళీ స్థలమైనా చూపిస్తే అక్కడ మళ్ళా గుడిసేసుకుని తమ జీవితం కొనసాగిస్తామంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఉండడానికి మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వం అయితే మేమైతే ఎదిరించి ఏ మాట మాట్లాడలేము. మేము 36 ఏళ్ళ సంది ఇక్కడే ఉన్నాము. ఇక్కడ ఏదో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాకపోయినా మాకు ఏదో ఒక ల్యాండ్ చూపించినా అక్కడ మేము ఉంటాం. మాకు సౌకర్యంగా ఒక ల్యాండ్ చూపిస్తే మేము అక్కడే ఉంటాం. ప్రభుత్వాన్ని అయితే ఏం వ్యతిరేకిస్తలేము. మేమైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది కదా, మీకు ఏంటి అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏంది సార్, మాకు ఉన్న జాగాలకి కొన్ని ఏళ్ళ సంది ఇక్కడ ఉన్నాము. మరి ఇప్పుడు అది వెళ్ళిపోండి అంటున్నాని ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 10 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అంటున్నంటే ఇవి అక్రమాలుగా మేము కట్టుకునేవి కాదు కదా. మేము మూసి సుందరకైనా మీరు చేసుకోండి. ఎట్లా అంటే మీది ఎంతవరకు ఉందో మీకు మ్యాప్ తెలుస్తుంది కదా. అక్కడ గోడ ఉంది, ఆ గోడ నుంచి అక్కడ నుంచి వేసుకోండి. ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెడతారు? లేని వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే గరీబ్ పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళకి ఇంకోరి మీరు ఎట్లా చేస్తారో అట్లా చేయండి. పేదవాళ్ళకి ఇవ్వండి, వాళ్ళనే యాద్ చేసుకుంటారు. ఇక్కడ మా కడుపుల మీద కొడితే ఎట్లా? అది ఏమైనా న్యాయం అవుతుంది? అది న్యాయం చెయ్యండి మీరు కూడా. తెలంగాణ ప్రభుత్వం అంటే అన్యాయం ప్రభుత్వం వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సందైతే ఏ వస్తువు ఒక్క రూపాయలు మిగిలకుండా అవుతుంది. ఏ దాని మీద మాకు ఏది ఇది లేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు అయితే మాకేం బాగలేదు. ఒక్క మెతుకు అన్నము మాకు తినడానికి కంటే నిద్ర లేదు, ఏం లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. మాకు అడక తినే పరిస్థితి వస్తుంది మాకు, తెలుసా? ఒక్కొక్క టైంలో మేము తింటున్నామా పండుకుంటున్నామా తెలియదు, మాకే తెలుస్తలేదు. మా మైండ్ మాకే పనిస్తలేదు. ఇది లేని వాళ్ళకి ఇవ్వండి. మీరు డబుల్ బెడ్రూమ్లు లేని వాళ్ళకి ఇవ్వండి. ఉన్న వాళ్ళకు తీసుకపోయి మీరు మాది తీసుకపోయి మాది మా అమ్మ మా నాయనమా మేము సంపాదించుకున్నది మాది మాకే కావాలి కదా.
మేమేమన్నా అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసిండ్రు అవన్నీ చేసిండ్రు, అప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడేం నిద్రపోయినరా? ఇప్పుడు మేల్కొని ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇది రైటా రాంగా మీరే తెలుసుకోవాలి. లేని వాళ్ళకి ఇవ్వండి సార్, ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. లేని వాళ్ళకు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు ఎంక్వైరీ చేస్తారు, అది ఏంది అన్నీ కులావి అవి అన్నీ చేస్తారు కదా. మీరు లేని వాళ్ళకు పేద వాళ్ళకు ఇవ్వండి. అంటే వీళ్ళు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఈ గల్లీలో చాలా వరకు మార్కింగ్ చేశారంటే అక్కడ కూలుస్తామని చెప్పడం. వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము తరతరాలుగా ఉంటున్నాము, మాకు ఇల్లు ఉంది, ఇక్కడ నివాసం ఉంటున్నాం, మనల్ని లేని పేదలకు ఇల్లు కేటాయించండి, మాకెందుకు కేటాయిస్తారంటూ తాను అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరు మాట్లాడమ్మా, చెప్పమ్మా ఏంటి? అంటే ప్రభుత్వం మీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది కదా. వెళ్ళిపోమ్మంటుంది సార్, మాకేమన్నా అదిరు చూపిస్తే వెళ్తాం. మేము కూడా ఊక పొమ్మంటే ఎట్లా పోతాం? మేము కూడా కచరా తీస్తాం. అవును, అది చెప్తుంది కదా, డబల్ బెడ్రూమ్ ఇస్తాం, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సార్ మాకు అంటే ఇప్పుడు 150 గజాలు స్థలం ఇస్తామని చెప్తున్నారు. మాకు ఏవి ఇస్తలేరు, అన్ని ఆడదాకా అట్లనే పోతున్నాయి. ఆధార్ కార్డులు తీసుకుపోయినారు, ఫోటోలు తీసుకుపోయినారు, కానీ ఏమి ఇస్తలేరు మాకు. అంటే ప్రభుత్వం ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా ఏడాది కూడా కాలేదు కదా. ఏడాది అవుతుంది. అందుకని వస్తే ఏదన్నా మాట్లాడుకొని పోవాలని నిలవన్నాం. ఈడ కూడా ఏడైనా కిరాయి కట్టుకొని అన్ని కాలేదు కదా. ఏడాది కాకముందరే వచ్చి అవి ఇవి పథకాలని చెప్పి మా మున్నే స్థలాలు దొబ్బేస్తామంటే మాకు ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇప్పుడు మేము ఇంటింటి పోయి చెత్త తీసుకొచ్చి బండ్లు పెడతాం, వేరే పక్కన ఇంట్లో ముందర పెట్టనిస్తారా సార్? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఆడ సిటీలు ఇస్తాడు, ఆడ మా బండి పెట్టుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఏదో ఊరు బయట ఇచ్చినా మాకు ఫ్రీగా ఉండేటట్లు ఇస్తే మాకైనా బాగుంటుంది సార్. 30 ఏళ్ళ నుండి ఉన్నాం కాల ఫోడతా, ఇక్కడైతే ఊరు మమ్మల్ని అభ్యంతరం చేస్తలేరు. ఇప్పుడైతే 30 ఏళ్ళ నుంచి ఏ గింత అభ్యంతరం లేదు మాకు. ఇప్పుడు ప్రభుత్వం నిన్న మొన్న వచ్చి కేసీఆర్ ఈ బండ్లలో కేసీఆర్ ఇచ్చిండు మాకు. ఈయన ఒక్క బండి కానీ లే, ఆయన ఏదో సబ్సిడీ కింద ఇచ్చిండు, ఆయన నుండి మేము బతుకుతున్నాము. ఈ పొద్దు ఈయన నిన్న మొన్న వచ్చి మాకు అవి దొబ్బుతాం ఇవి దొబ్బుతాం అంటే మా పొట్ట మీద కొట్టినట్లే కదా సార్. మేము ఎక్కడ పోలేం, పిల్లలు పెట్టుకొని మురికి కాలో పక్కలో మేము ఏదో మా కష్టం మేము చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈడ కూడా అంటే మేము ఎక్కడ పోవాలి సార్? అంతేగా.